4 ఉన్నాయి కానీ 77 లేదు. రైట్. ఎనీవే పట్టాభి గారు, ఇక మనం ఈ డిఎస్సి దీనికి సంబంధించి చూస్తే ఇది కూడా కుట్ర అన్నాడు ఆయన. నేను అందుకే అన్నాను ఏపీలో ప్రతిదీ కుట్రే అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది, ప్రచారం జరుగుతోంది లేదా ఆరోపణ జరుగుతోంది. సో ఇది కూడా కుట్రే అనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కుట్ర అన్నప్పుడు రుజువు చేయాలి కదండి, ఊరికనే మాటలు చెప్తే కాదు. ఇప్పుడు కుట్ర అని మనం ఏదన్నా ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. ఇవాళ ఒకటే చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి మేము చెప్పింది ఏంటి, మీ మాటకు అడ్డు వస్తున్నాను ఏమనుకోవద్దు పట్టాభి గారు. ఆరోపణ లేకపోతే ఒక మాట ఇసిరేసేవాడు ఇసిరేసి వెళ్ళిపోతాడు, ఆరోపణ చేసి వెళ్ళిపోతాడు. అది తప్పు అని దానికి అడిగి పారేసేయాల్సింది బాధ్యత. ఇప్పటికే మామూలుగా అడగలేదు సార్, కాదు 2-3 డిటర్జెంట్లు వేసి శుభ్రంగా మొత్తం కడిగి అవతల పారేసాం కదా. ఇంకా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ గా మేం గాని అధికారులు గాని ఎన్ని డీటెయిల్స్, కేస్ టు కేస్ సార్, ప్రతి ఒక్క కేసుని ఇన్ డీటెయిల్ మేము స్క్రీన్ మీద వేసి చూపించి ఇంకా కూడా ఏమైనా ఉంటే రండి మా దగ్గర కంటే ఒక్కడు కూడా రాకపోతే ఇప్పటి వరకు దీన్ని ఏమనాలి సార్ మనం? నాట్ ఈవెన్ 1 సింగిల్ పర్సన్ ఇప్పటి వరకు ఇదిగోండి సార్ మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాం అవి పెట్టమనండి, దానిలో తప్పని ఒకటి చూపించమనండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మేము పెట్టాడు ఈ ట్వీట్. ఇప్పుడు ఈ ట్వీట్లు ఇందాక చెప్పారు జియో 77 ఏది, ట్వీట్ లో జియో 77 ఏది, ఎందుకు మాట్లాడడం హారిజాంటల్ రిజర్వేషన్ విధానం గురించి నేనే తీసుకొచ్చాను, నేను ఎందుకు చెప్పడం? ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కటి కూడా మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ఆ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టి ఇదిగో ప్రభుత్వం ఇది పెట్టింది ఇది తప్పు అని ఒకటన్నా ట్వీట్ చేయమనండి, దమ్ముంటే ట్వీట్ చేయమనండి. ప్రభుత్వం పెట్టింది ఇది తప్పు అని ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నాడు? ఇదంతా కూడా కేవలం ఒక డైవర్షన్ డ్రామా. రెండోది వికే గారు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసరికి కడుపు మంట. మూడవది మళ్ళీ ఇప్పుడు రెండో డిఎస్సి రాబోతా ఉంది, అది కూడా జరగటానికి వీల్లేదు. అవును, రెండో డిస్టర్బ్ చేయాలంటే మొదటి దాని మీద పడాలా, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మనం లోకేష్ బాబు అనౌన్స్ చేశారు అతి త్వరలో రెండో డిఎస్సి. ఇంకా కడుపు మంట పెరిగిపోయింది, ఏదో ఒకటి దాన్ని బురద జల్లి ఏదో చేసేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడటం తిరగబడాల్సింది ఎవరు సార్? అప్పుడు తిరగబడాల్సింది నిరుద్యోగులు కదా. ఇప్పుడు సార్ తిరగబాటు ఆల్రెడీ ఒకసారి తిరుగుబాటు రుచి ఏంటో చూపించారు. మొన్న ఎన్నికల్లో తిరుగుబాటు రుచి ఎలా ఉంటుందో చూపించారు. ఈసారి ఇంకా ఘాటుగా ఉంటది, ఇంకా ఘాటుగా ఉంటది. దానికి సిద్ధంగా ఉండమని ఇనప గేట్లు వేసుకుని 30 అడుగులు ఇనప గేట్లు వేసుకున్నంత మాత్రాన జెన్జీ తిరుగుబాటు నుంచి ఎవడు రక్షించలేడు. ఆ సందర్భం రాకూడదని రాష్ట్రంలో మేమేదో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా ఉన్నాం కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి సార్? రైట్. ఇక ఈ కుట్రల కంటిన్యూషన్ లో స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం మీద కూడా ఆయన మొన్న వెళ్ళి కొన్ని అనుమానపు బీజాలు నాటి వచ్చారు.